ఒకప్పుడు రావుగోపాలరావు గారు అల్లు రామలింగయ్య గారు ఎంత హిట్ ఫేరు మీ ఇద్దరు తర్వాత. అంటే ఆ జంటలు మామూలుగా సినిమాల్లో, కానీ మాతో కొన్ని సినిమాలు బతికినాయి. అవును. కొందరు ప్రొడ్యూసర్లు బతికారు. మీకోసం సపరేట్గా కొన్ని సీన్లు రాసేవారు. కథనే తయారయ్యేది. కథలో బాగా మెయిన్గా పెట్టి ఇప్పుడు మామగారు తీసుకో, మీరు లేకుంటే ఏముంది సినిమా. ఆ సినిమా చూడాలంటే మీ ఇద్దరు కోసం చూడాలి సినిమా. అంటే మాయలోడు మళ్ళీ సూపర్. పాట ఒక పక్క, తండ్రి కొడుకులు, అసలు అట్లా దేనికి దాని చిన్నరాయుడు సినిమా ఆడలేదు. కామెడీ మాత్రం 100 రోజులు ఆడింది. కామెడీతో 100 రోజులు ఆడింది సినిమా. ఇట్లా ఒక జంటగా పేరు తెచ్చుకున్నాం. అది మాకు గర్వం. మా కోట బాబు మోహన్. నిజంగా అంటే మీ బాధనే మనం పూర్తి అంటే దాన్ని మనం ఏ విధంగా అయినా మనం దాన్ని భర్తీ చేయలేం. కానీ బాబుమోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారికి మీకు ఉన్నటువంటి బంధువు గురించి చాలా సందర్భాలు మీరు చెప్పుకున్నారు. కానీ ఇంకా చెప్పుకోలేనటువంటి అనుబంధాలు ఏమైనా ఉన్నాయా మీ మధ్యలో? అన్నదమ్ముల బంధం అట్లా సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ. ఇప్పుడు ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఎవరికి తెలియదు. అంటే వాళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటారు. మేమంట కాదు, నేను ఒక 2 రోజులు కనపడరా ఎక్కడున్నారా అని ఫోన్ వచ్చేది నాకు. లేకుంటే అన్న ఎట్లున్నావు అని నా ఫోన్ పోయేది. ఎప్పుడు వస్తున్నారా అనేటోడు. అంత ఆత్మీయంగా ఉండటం. ఒకే ప్లేట్లో ఇద్దరు భోజనం చేయటం, ఆయన ముద్దలు పెట్టి పీపీసీకి ముద్దలు పెట్టడం, తినిపించడం, ఇవన్నీ సామాన్యమైనవి కాదు కదా అనుబంధం అంటే. ఏదో సినిమాలో మేకప్ వేసుకొని కాసేపు షూటింగ్ అయిపోయినాక ఆయన ఇంటికి మేము అట్లా కాదు మీది. అవును. ఏదన్నా ఇద్దరు ఉన్న సినిమా కారులో వెళ్తే ఒకటే కారులో వెళ్ళేది ఇద్దరం. ఒక కారు ఖాళీ వెనక వస్తుండేది. ఏదైనా హోటల్లో ఉంటే మీ ఇద్దరం అయితే నా రూమ్లోనన్నా ఇద్దరం ఉండేది, లేకుంటే కోటన్న రూమ్లోనన్నా ఇద్దరం ఉండేది. ఒక రూమ్ ఖాళీగా ఉండేది. ప్రొడ్యూసర్లు అనేది ఒక రూమ్ అనవసరంగా రెట్టు దండగా ఇద్దరు దాంట్లోనే ఉంటారు కదంటే దేని దానికే అంటే అట్లా పెట్టుకొని మళ్ళీ స్నానం చేసినప్పుడు నేను రా రూమ్లో స్నానం, ఈయన రూమ్లో స్నానం, మళ్ళీ ఇద్దరం ఒకసారి డ్రెస్ వేసుకొని బయటికి రావాలా రూమ్లో వచ్చి. ఎలా ఇంకెంతసేపు రా ఇద్దరం కలిసి మళ్ళీ షూటింగ్కి. అట్లా ఎన్ని అవును.